90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. మీర్పేట్ మర్డర్ కేసులో నిందితుడిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అలాగే ఈ కేసులో కొత్తగా మనకి వార్తలు కూడా వింటూ ఉన్నాం. గురుమూర్తితో పాటు ఇంకా నలుగురు కూడా హత్య చేయడం జరిగింది అన్న వార్తలు వింటున్నాం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్? మీర్పేట మర్డర్ హిస్టరీ అన్నది ముఖ్యంగా సంక్రాంతి సెలవుల సమయంలో చాలా సంచలనం రేకెత్తించింది ఆ సందర్భంలో. అయితే మొదటగా అది మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఆ తర్వాత విషయాలు పోలీసులు ఇంట్రాగేషన్లో ఇన్వెస్టిగేషన్లో అది ఎవరైతే ఉన్నారో మర్డర్ చేశారని చెప్పి, ఎవరంటే స్వయాన సొంత భర్తే ముఖ్యంగా వెంకట మాధవి అనేటువంటి ఆమెను మర్డర్ చేశాడని చెప్పి మనకు పూర్తిగా విచారణలో ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ అయిన తర్వాత అతని మీద అరెస్ట్ చేశారు. అతని మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు పూర్తిగా అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత అతన్ని 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు. రిమాండ్కి ఇచ్చిన తర్వాత దాని మీద రిమాండ్ రిపోర్ట్ పోలీసులు రాయాల్సి వస్తుంది. సో రిమాండ్ రిపోర్ట్ అంటే పోలీసులు చేసినటువంటి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ విచారణ, దానికి దానికి సంబంధించిన పూర్తిగా విచారణ చేసిన తర్వాత పోలీసులు ఒక రిమాండ్ రిపోర్ట్ రాసినటువంటి ఏదైతే ఉందో అది రిలీజ్ కావడం జరిగింది. సో రిమాండ్ రిపోర్ట్లో ఆశ్చర్యగొలిపే విషయాలు, విస్తుగొలిపే విషయాలు మరికొన్ని కూడా బయలుపడడం జరిగింది. యాక్చువల్గా మొదటగా ఏమనుకున్నారంటే ఈ పుట్టా గురుమూర్తి అన్నటువంటి పర్సన్ ఆమె వాళ్ళ మిస్సెస్ అయినటువంటి వెంకట మాధవన్ చంపేశాడని చెప్పి, చంపేసి ఏదైతే ఉన్నాయో సాక్ష్యాధారాలను పూర్తిగా రూపుమాపేసి ముఖ్యంగా డెడ్ బాడీని కూడా మాయం చేసేసాడు అన్నటువంటి కోణంలో ఎంక్వైరీ చేశాక ఒకటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా పోలీసులు పూర్తిగా అవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా జరిగి ఇన్వెస్టిగేషన్లో భాగంగా రిమాండ్ రిపోర్ట్ రాశారు. సో రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే A1గా పుట్టా గురుమూర్తి, A2గా సుజాత, అంటే ఎవరు స్వయాన గురుమూర్తి గారి యొక్క సిస్టర్ గురుమూర్తి. తరువాత మూడో పార్టీ ఎవరున్నారంటే సుబ్బమ్మ, వెంకట సుబ్బమ్మ, ఎవరు వీళ్ళ మదర్, గురుమూర్తి వాళ్ళ యొక్క మదర్ అనమాట. ఇక నాలుగవది వాళ్ళ బ్రదర్ అయినటువంటి పుట్ట కిరణ్. ఈ నలుగురి పేర్లు అంటే A1, A2, A3, A4గా ఈ నలుగురి పేర్లు కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే కేవలం గురుమూర్తి ఒక్కడే చేయలేదు, గురుమూర్తితో పాటు వీళ్ళ ముగ్గురు కూడా అంటే సిస్టరు, బ్రదరు అండ్ మదర్, వీళ్ళ ముగ్గురు కూడా ఈ యొక్క మర్డర్లో పార్టిసిపేట్ చేశారని చెప్తూ వరుస క్రమంలో సిస్టర్ని, మదర్ని, బ్రదర్ని వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసు ఎలా జరిగింది, ఏం జరిగిందనే విషయాన్ని మరికొస్త వివరణగా కూడా చెప్పారు. అందులో ఏమనుందంటే డీటెయిల్స్లో కూడా ఒక పంచాయతీ భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా ఒక గొడవ జరిగింది. ఆ గొడవ పంచాయతీ పెద్దల సమక్షంలో గొడవ జరిగిన తర్వాత దాన్ని చాలా అవమానంగా భావించినటువంటి ఈ గురుమూర్తి ఎట్లాగైనా సరే ఆమెని కథ సుఖాంతం చేసేయాలి, ఆమెను చంపేయాలి అన్నటువంటి ఒక పథకం ప్రకారం జనవరి 15th పిల్లల్ని పంపించేసిన తర్వాత జనవరి 16th వచ్చేసరికి ఆ పిల్లల్ని పంపించేసి భార్యతో ఆ రోజు మార్నింగ్ గొడవ పడిన తర్వాత తీవ్ర వాగ్వివాదం అయింది. ఆ వాగ్వివాదం ఏం చేశాడంటే తన మెడపెట్టి గట్టిగా తోసేసాక ఆ గోడకు కొట్టుకొని తను పడిపోయింది. అపస్మారక స్థితిలోకి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆమె మీద అతను పూర్తిగా ఊపిరాడకుండా తన గొంతు నిలిపి చంపేయడం జరిగింది. తర్వాత ప్రాణం పోయినటువంటి ఆమె యొక్క శరీరాన్ని పూర్తిగా ఖండాలుగా ముక్కలుగా నరికేసి 4 భాగాలుగా అంటే చేతులు, కాళ్ళు, మొండెము, తల 4 పార్ట్లుగా విడదీసేసి ఆ యొక్క ప్రతి శరీర భాగాన్ని ఏం చేశాడంటే ఈ వాటర్ వేట్ చేసుకున్నటువంటి వాటర్ హీటర్ లాంటి పరికరాలు ఉంటాయి, వాటితోటి ఏం చేశాడంటే బకెట్లో వాటర్ పోసి ఈ శరీర భాగాన్ని అందులో పూర్తిగా బాయిల్ చేసేసాడు. బాయిల్ చేసేసిన తర్వాత ఆ మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా తీసి గ్రైండర్లో పెట్టి ఆ మొత్తం పార్ట్ని మొత్తం కూడా అంటే ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం అనుకుంటా, ఆ మధ్య ఓటీటీలో ఒక సినిమా రిలీజ్ అయింది, సూక్ష్మదర్శిని అని ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక మలయాళీ సినిమా. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారన్నట్టుగా కూడా తెలిసింది విషయంలో. సో దాని తగ్గట్టుగా ఏం చేశారంటే బాడీని పూర్తిగా బాయిల్ చేసి దాన్ని పూర్తిగా స్మాష్ చేసిన తర్వాత గ్రైండర్లో పెట్టి బాడీని ముక్కలు అంటే పౌడర్ మాదిరిగా చేసేసి ఆ పౌడర్ని ఏం చేసింటే బకెట్లో పట్టుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద చెరువులోకి వెళ్ళి ఆ పెద్ద చెరువులో ఆ శరీర భాగాలతో ఉన్నటువంటి ఆ పౌడర్ని, అదేవిధంగా ఉన్నటువంటి అక్కడ మిగిలిపోయినటువంటి ఏదైతే బాడీలో మిగిలిపోయిన శరీర అవశేషాలు ఉంటాయి వాటన్నింటిని కూడా తీసుకెళ్లి చెరువులో అయినా కలిపేయడం కూడా జరిగింది. కలిపేసి మళ్ళీ యథాస్థితిలో ఏమి తెలియకుండా తన ఇంటికి వచ్చేసి ఆ వెంకట మాధవి వాళ్ళ యొక్క మదర్ అయినటువంటి వెంకటరమణకి ఈ విషయం చెప్పి ఇట్లా జరిగింది, మిస్సింగ్ అయిపోయింది, నాతో గొడవ పడి తను బయటికి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదని చెప్పి వాళ్ళ మదర్కి చెప్పడం, వాళ్ళ మదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ చేసిన మిస్సింగ్ కేసుగా అయిన తర్వాత పోలీసుల దగ్గరలో ఉన్న
సీసీ కెమెరాలు అన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత 15వ తారీఖు సాయంత్రం ఏదైతే సీసీటీవీ కెమెరాలో ఉన్నట్టుగా ఆమె వెళ్ళడం వరకు ఇంట్లో కనిపిస్తుంది తప్పించి మరలా ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా ఎక్కడ కూడా ఆనవాళ్ళు రాకపోవడంతో పూర్తిగా గురుమూర్తిని పిలిచి విచారించారు. అయితే గురుమూర్తి ఇంటరాగేషన్ సమయంలోనే ముందుగా వీళ్ళ ఫాదర్ అంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫాదర్కి నేనే ఇట్లా చంపానని చెప్పిన తర్వాత అతను కూడా ఇతనే చంపేశాడని చెప్పి మా ముందు చెప్తున్నాడని చెప్పి అతను కూడా పోలీస్ స్టేషన్ చెప్పిన తర్వాత ఇక పోలీసులు గురుమూర్తిని పిలిచి వాళ్ళ స్థాయిలో పూర్తిగా ఇంటరాగేషన్ చేసిన తర్వాత నేనే చంపేశాను, కానీ శరీర భాగాలు ఏవి కూడా ఆనవాళ్ళు మీకు వీలైతే మీరు పట్టుకోండి అని చెప్పి పోలీసులు కూడా ఛాలెంజ్ విసిరే ప్రయత్నం చేశాడు పుట్టా గురుమూర్తి. ఛాలెంజ్ విసిరిన తర్వాత గురుమూర్తి ఆ ఛాలెంజ్కి పూర్తిగా పోలీసులు ఎన్ని రకాలుగా వెతికినప్పటికీ కూడా ఇంట్లో సాక్ష్యాధారాలు అన్నవి ఎక్కడ కూడా కనబడలే. దీని తర్వాత బ్లూరేస్ని రిలీజ్ చేశారు. ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న అంటే కట్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మాంసం భాగాలు కానీ ఏమైనా పార్ట్స్ ఉంటే కూడా బ్లూరేస్లో వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం ఉంటుంది. అయితే ఇంట్లోంచి పూర్తిగా కుక్కరు, బకెట్, అదేవిధంగా ఏదైతే ఇతను వాడినటువంటి ఈ యొక్క పరికరాలు అన్నింటినీ కూడా FSL ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. అక్కడ పంపించిన తర్వాత అక్కడ ఏం తెలిసిందంటే ఇందులో ఇతను పార్టిసిపేట్ చేసినట్టుగా హత్యకు వాడబడినటువంటి ఆయుధాలు, పరికరాలు మొత్తం ఒక 16 రకాల పరికరాలను వాళ్ళు పూర్తిగా ఐడెంటిఫై చేసి సీజ్ చేసి FSLకి పంపించడం జరిగింది. తర్వాత ఒక గజయితగాళ్ళని పంపించి ఒక 5 గజయితగాళ్ళని పంపించి మీర్పేట పెద్ద చెరువులో పూర్తిగా వెతికించిన తర్వాత ఏదైతే శరీర భాగాలతో తీసుకెళ్ళినటువంటి ఆ బకెట్ ఉందో ఆ బకెట్ చెరువులో వీళ్ళు కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న తర్వాత ఆ బకెట్ నుంచి ఆ బాడీ పార్ట్స్ని కొంతటిని వాటిని కూడా కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే కోర్టులో సాక్షి అన్నది ప్రవేశపెట్టకపోతే ఎటువంటి మర్డర్ కేసు అయినా అది మిస్టరీగానో లేకపోతే మిస్సింగ్ గానీ నమోదవుతుంది తప్పించి మర్డర్ కేసుగా ప్రూవ్ చేయడం చాలా కష్టం. దీనికి సంబంధించి పోలీసుల యొక్క ఇందులో తీసుకున్న చొరవ మాత్రం రియల్గా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. సో పూర్తిగా అవన్నింటినీ కూడా ఆధారాలతోటి పోలీసులు అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో చేసినటువంటి విషయాలు ఏంటంటే కేవలం గురుమూర్తి ఒక్కడే కాదు, వీళ్ళతో పాటు గురుమూర్తితో పాటు వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ మదర్ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా వాళ్ళు A1, A2, A3, A4గా కూడా వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏ రకంగా పార్టిసిపేట్ చేశారు, ఎలా చేశారు అన్నది మెల్లగా మనకు కోర్టు యొక్క విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్స్లో వీటన్నిటిలో కూడా మనకి వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక మిస్టరీ కేసును మాత్రం పోలీసులు చాలా అద్భుతంగా ఛేదించారు. ఎందుకంటే సాక్ష్యాధారాలను రూపుమాపేసి మన ప్రయత్నం చేసే దాంట్లో కూడా సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవడం అన్నది పోలీస్ వ్యవస్థకు ఒక ఛాలెంజ్గా ఉన్నటువంటి కేసును కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ఛేదించారు. ఈ విషయంలో పోలీసులు మనం అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ యొక్క అంటే తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ గొడవలు, భార్యాభర్త మధ్య గొడవల్ని అతను ఒక క్రూయల్టీగా తీసుకొని చంపే స్థితికి వెళ్ళడం అనేది అత్యంత దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఫ్యామిలీకి తీరని ఒక శోకంగా మిగిలిపోయింది. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.